హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక అప్కమింగ్ ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే మనకు ల్యాన్సమ్ అండ్ ఎంకే గ్రూప్ వాళ్ళ ఎన్క్యాంటో అనే ప్రాజెక్ట్ అండి. నానక్రామ్ కూడా ఇది మనకు ఆపోజిట్లో అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్ని చూద్దామండి. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ అండి. దీంట్లో 5 స్టార్ హోటల్ కూడా రాబోతుంది ఇంకొక సైడ్ చూసినట్లయితే. సో ఇక్కడ వచ్చేసరికి మీనాక్షి ఎలన్ అనే ప్రాజెక్ట్కి ఆపోజిట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. 3 టవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నానక్రామ్ కూడా టోల్ గేట్ అయితే చూస్తున్నారు కదా, ఇది నానక్రామ్ కూడా టోల్ గేటు. దీని పక్కనే మనకు ఎలన్ బై మీనాక్షి అయితే ఉంది. ఇక్కడ అప్కమింగ్ లులు మాల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నుంచి మనకు ఆపోజిట్గా చూసినట్లయితే వెస్ట్రన్ విండ్సర్ పార్క్, వెస్ట్రన్ స్ప్రింగ్స్, తర్వాత ఇక్కడ కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్, కళ్యాణి టెక్ పార్క్, చాలా కంపెనీస్ ఐటీ పార్క్స్ అయితే దగ్గరగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మైస్కేప్ వల్ల ది సంగ్ ఆఫ్ సన్, తర్వాత ఎస్బిఎల్ లాఫ్ట్, తర్వాత ఇక్కడ చూస్తే మనకు అశోక గేట్వేస్, తర్వాత R1 డైమండ్ టవర్స్, తర్వాత పక్కన మనకు ది ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూలు, తర్వాత 285 FD ఫినిక్స్, తర్వాత ఇక్కడ మన శంకర హాస్పిటల్, యశోద హాస్పిటల్, అప్కమింగ్ యశోద హాస్పిటల్. ఇక్కడ చూస్తే ఫినిక్స్ వాళ్ళ ట్రీటాన్ అనే ప్రాజెక్టు, ఐటీ పార్క్స్. సో ఐటీ పార్క్స్, స్కూల్స్, కాలేజెస్ వీటన్నిటికీ దగ్గరగా ఈ లొకేషన్ అయితే ఉంటుంది. సో మంచి ప్రాజెక్ట్ అండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అనే డీటెయిల్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది వచ్చేసరికి మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడలో అయితే ప్రాజెక్ట్ అయితే ఉందండి. అలాగే ఇది చాలా ప్రీమియం ప్రాజెక్ట్ కూడాను. అలాగే ORR టోల్ బూత్ పక్కనే ఉంటుంది ప్రాజెక్టు. అలాగే దీని యొక్క మాస్టర్ ప్లాన్ గురించి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. 3 టవర్లు అయితే ఉంటాయి, విత్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. 3 టవర్స్ 5.7 ఏకర్స్లో ఉంటాయి. 60 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఒక్కొక్క టవరు. సో మనకి ఏంటంటే 4 ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే 3.45 మీటర్ హైట్ సీలింగ్ అయితే ఉంటుంది. 9 ఫీట్ డబుల్ హైట్ డోర్స్ అయితే మనకు 9 ఫీట్ డోర్ హైట్ అయితే ఉంటుంది. 9 ఫీట్ మనకు వైడ్ కారిడార్స్ అయితే ఉంటాయి. అలాగే బాక్స్ రూమ్, ప్రైవేట్ ఫోయర్, అవుట్డోర్ మెయిడ్ రూమ్, ఇవన్నీ అయితే 6 యూనిక్ వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో టవరే ఇక్కడ మనకు చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. దీని యొక్క టవర్ ప్లాన్ అండి. సో ఫ్లోర్కి 4 ఫ్లాట్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే చూడించడం జరుగుతుంది. అలాగే ఫ్లాట్ సైజెస్ కానీ చూసినట్లయితే మనకు 3 BHK కానీ చూస్తే 4055 SFT నుంచి తీసుకొని 4170 SFT దాకా అయితే ఉంటుంది. అలాగే 4 BHKs కానీ చూసినట్లయితే 4999 SFT నుంచి తీసుకొని 5015 SFT దాకా అయితే ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ సైజెస్లో విత్ మేడ్ రూమ్, అలాగే ప్రైవేట్ ఫేర్తో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు ఇండివిజువల్ ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందండి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో చాలా ప్రీమియం అండి. ఇక్కడ టవర్ సి కూడా ఇలాగే ఉంటుందన్నమాట. 4 ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ అయితే ఉంటుంది. అన్ని కార్నర్ యూనిట్స్ అని చెప్పాలి. అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూస్తే సింగిల్ పేమెంట్ ఆప్షన్లో చూస్తే 1 టైం పేమెంట్ ఆప్షన్లో 7000 రూపీస్ పర్ SFT అయితే ఉంది. అలాగే లేదంటే 40, 30, 20, 10 అంటే ఫస్ట్ మూవ్ ప్లాన్ అనమాట, 8000 రూపీస్ పర్ SFT. సో దీంట్లో సేల్ అగ్రిమెంట్ బుకింగ్తో పాటు 40%, తర్వాత 35th ఫ్లోర్ అయిపోతే 30%, అలాగే 60th ఫ్లోర్ అయిపోతే 20%, అలాగే ఓసీ వస్తే 10% అయితే ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి ప్రోగ్రెస్ ప్లాన్ అండి, 9000 రూపీస్. ఇది యాజ్ పర్ ద ప్రోగ్రెస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ ప్లాన్ మనం చూసినట్లయితే 10, 20, 30, 40 ప్లాన్ అండి, 10,000 రూపీస్ పర్ SFT. దీంట్లో ఏంటంటే బుకింగ్ అడ్వాన్స్తో పాటు 10%, తర్వాత మనకు ట్రాన్స్ఫర్ స్లాబ్ కంప్లీట్ అయితే 20%, 40th ఫ్లోర్కి 30%, అలాగే బ్యాలెన్స్ 40%లో మనకు 16th ఫ్లోర్కి 20, పెయింటింగ్ ఇవన్నీ ఫ్లోరింగ్ అయిపోతే 15 ఇలా పే చేయాల్సి వస్తుందన్నమాట. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.